అధికార కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రంగంలో దిగినటువంటి నవీన్ యాదవ్ ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్ అంటే ముందు బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గెలుపు పట్ల ఆయన కూడా పూర్తి ధీమాగా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆ పార్టీ నాయకత్వం. నవీన్ యాదవ్ అంతకంటే కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓవైపు మాగంటి సునీత తన గెలుపు ఖాయం అని చెప్తూ ఉంటే ఆన్ ది అదర్ సైడ్ నవీన్ యాదవ్ తన మెజారిటీ విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 45,000 ఓట్ల మెజారిటీతో తాను గెలవబోతున్నాను అన్నది నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి మాట. నవీన్ యాదవ్తో మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. గెలుపు పట్ల ఆయన ధీమా ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం. జూబ్లీహిల్స్ ఫలితాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? మంచిగానే ఎక్స్పెక్ట్ చేస్తాము. భగవంతుని దయ వల్ల, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దయ వల్ల, బల్కంపేట ఎల్లమ్మ తల్లి దయ వల్ల, పార్టీ పెద్దల ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీతోనే గెలవబోతాం. ఓకే, మీరు ఏం చెప్తారు? అంటే చాలా టైట్ ఫైట్ జరిగింది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి సర్వేలు చెప్తున్నాయి. అంటే ఈ టైట్ పోల్లో మీరు ఎలా బయటపడాలి? టైట్ ఫైట్ అనేది బహుశా ఏం లేకపోవచ్చు. జనాల అభిప్రాయం మాత్రం అభివృద్ధికే సపోర్ట్ చేయాలని ఉండే. అధికారం కాంగ్రెస్లో ఉంది కాబట్టి మంచి మెజార్టీ. ఎందుకంటే ఎక్కడ ఏ డోర్ టు డోర్ క్యాంపెయిన్ పైన చాలా బాగా రెస్పాండ్ అయినారు. పోలింగ్ డే రోజు కూడా చాలా బాగా రెస్పాండ్ అయినారు. మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. టైట్ ఫైట్ ఏమి ఉండకపోవచ్చు. ఫస్ట్ రౌండ్ నుండే లీడ్ మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అనుకున్నట్టు అన్ని ఈక్వేషన్స్ మేము ఏదైతే ప్లానింగ్ చేసి గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసినామో అవన్నీ కూడా ప్రాపర్గా అయ్యి జనాలకి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తే మాత్రం తప్పకుండా 45,000 మెజార్టీతో గెలుస్తాం. ఒకవేళ అటు ఇటు ఏదైనా పరిస్థితులు ఉంటే మంచి మెజార్టీతో అయితే గెలుస్తాం. ఓకే, ఇది మొదటి రోజు నుంచి కూడా ఖచ్చితంగా లీడ్లో ఉంటాను, 40,000 పైగా మెజార్టీ వస్తుంది అన్నటువంటి ధీమాను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీధర్తో రంజిత్ టీవీ 9 హైదరాబాద్.